ఇంకెంతమంది విన్నారు ఫోన్ ట్యాపింగ్ అని ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలే కాదు, జిల్లాల్లో కూడా ఫోన్లు విన్నారట. ఎందుకంటే సర్వర్లు పెట్టి రేఖంగా ఇప్పుడు వరంగల్ జిల్లా ఎర్రబెల్ దయాకర్రావుకి ఇచ్చారు, ఇట్లా నల్గొండ జిల్లా జగదీష్ గౌడ్కి ఇచ్చారు, ఇట్లా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కరు, ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్కి ఇచ్చారు. ఫ్రాంచైజీలు అనమాట, ట్యాపింగ్ ఫ్రాంచైజీ. ఇంకా ఇంకా మహబూబ్నగర్ జిల్లా శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క జిల్లా అనమాట, పంచుకున్నారు. ఇట్లా ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో సర్వర్లు పెట్టి గ్రౌండ్ లెవెల్ లీడర్కి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. గ్రౌండ్ చిన్న నిన్న చూసినాం కదా, ఒక హెడ్ మాస్టర్ ఫోన్ ట్యాప్ చేసిరట. అంటే ఏం లేదు, ఆ హెడ్ మాస్టర్ కానీ ఆ వ్యక్తి కానీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తుంటే, అవతలి పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తుంటే, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి జిల్లాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇది కరీంనగర్లో. ఉత్తర తెలంగాణలోని కీలకమైన జిల్లాల్లో అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఉండడం, ఇటీవలి విచారణలో ఇక్కడి వారి ఫోన్లు ట్యాప్ అయిన విషయం వెల్లడవుతుండడంతో అందరిలో కలవరం మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గతంలోనే తాము ఫోన్ ట్యాపింగ్ బాధితులమని చెప్పారు. తాజాగా అది స్పష్టమవుతుండడం గమనార్హం. శుక్రవారం రాత్రి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్తో సిట్ అధికారులు మాట్లాడి వాంగ్మూలం తీసుకోవడానికి సమయం కోరగా, ఉదయమే బీజేపీ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రావుకు కూడా ఫోన్ చేసి మీ ఫోన్ గతంలో ట్యాప్ అయిందని విచారణకు వచ్చి వివరాలు చెప్పాలని సూచించడం గమనార్హం. బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడైన ప్రవీణ్ రావు చాలా రోజులుగా రాజకీయ వ్యవహారాలు చూస్తున్నారు. తాజాగా ప్రవీణ్ రావు బాధితుడని తేలడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీలోని కీలక నాయకులంతా ఎవరికి వారు తమ ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుందనే భావనలో ఉన్నారు. డిఎస్పీ కూడా ఇక్కడే అరెస్ట్ అయ్యింది. ఎవడు ప్రణీత్ రావు అంటాడు, సిరిసిల్లాలో అరెస్ట్ అయ్యింది కదా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న వారిలో డిఎస్పీ ప్రణీత్ రావు ఒకరు. ఆయన్ని 2024 మార్చి నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ను అప్పట్లో రిట్రైవ్ చేస్తే చాలామంది రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలు బయటపడ్డాయనే చర్చ జరిగింది. ఇక ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు కూడా గత శాసనసభ ఎన్నికల సమయంలో కరీంనగర్లోనే ఉండి నాయకులపైన దృష్టి పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా విచారణ వేగవంతం కావడంతో ఉమ్మడి జిల్లాలో ట్యాపింగ్ బాధిత మరికొందరు నేతల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ శ్వేత హోటల్ అని ఉంటుంది, గంగుల కమలాకర్ది అనుకుంటా. ఇప్పుడు అక్కడ ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కరీంనగర్ కేంద్రంగా ఆ హోటల్లోనే వీళ్ళందరూ బస. మొత్తం బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళకి ఎక్కడ అడ్డా అంటే ఆ శ్వేత హోటల్. గతంలో కూడా వినికిడి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉమ్మడి జిల్లాలో గతంలో కూడా పలువురు పేర్లు వినిపించాయి. నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్తో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఫోన్లపైన దృష్టి పెట్టారనే ఆరోపణలు గత ఎన్నికల సమయంలో వినిపించాయి. చొప్పదండి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారనే ప్రచారం జరిగింది. ఏకంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు హోదాలో 2021 అక్టోబర్ 24న కరీంనగర్కు వచ్చి తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల్లోని పలువురు ఉన్నతాధికారుల పేర్లను బహిర్గతం చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా నగదు పట్టుకోవడంలో ఫోన్ ట్యాపింగ్దే ప్రధాన పాత్ర అన్న అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ కాలు మీద కాలు వేసుకొని నాకు 100 సీట్లు వస్తాయి, ఎవడు ఎట్లా ఆపుతాడో చూస్తా అనే ధీమా ఎక్కడిది? నా దగ్గర డబ్బులునే, నేను పైసలు పంచుతా, అవతలని పైసలు పంచకుండా ఫోన్లు ట్యాప్ చేసి అడ్డుకుంటా, గంతే, సింపుల్. డబ్బులు కూడా ఏం పట్టుకోరు. ఇప్పుడు అక్కడ క్యాండిడేటో అక్కడ ఉన్న వాళ్ళు ఫలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, మనకు ఆయన 2 కోట్లు ఇస్తాడు, జరగా ఇంటికి పోయి తీసుకురా అని చెప్తే అది ఫోన్లో మాట్లాడతారు కదా, అది వింటారు. వెంటనే వినంగానే చెప్తారు. ఆ ఇంటికి పోయి పోలీసులు ఆ ఇంటి చుట్టూ రౌండప్ చేస్తారు. ఏమనరు, ఇంటి చుట్టూ రౌండప్ చేస్తారు గంతే. ఇక లోపల ఉన్న పైసలు అలానే ఉంటాయి కానీ బయటికి రావు, పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అవి అక్కడ ఆపేస్తే అయిపోతుంది. సో ఇది జరిగింది మొత్తం. కొన్ని చోట్ల పట్టుకున్నారు, కొన్ని చోట్ల పట్టుకోకుండా ఆ రకంగా హోల్డ్ చేసి పెట్టారు. ఈ ధీమాతోనే కేసీఆర్ నన్ను 3వ సారి గెలుస్తా అన్న ఇదిలో ఉండి, ఇప్పుడు ఆయన కనుక ఆ ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు వచ్చే సీట్లు కూడా రాకపోతుండే, 20కో 30కో పడిపోతుండే. అందరూ అనుకుంటున్నారు ఆయన ఒకవేళ ఎమ్మెల్యేల సీట్లు మారిస్తే ఇంకో 20ో 10 వచ్చేది. అది కాదు, అక్కడ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే ఆ వచ్చేవి కూడా రాకపోతుండే, ఆ 30ో ఎంతో ఆ వచ్చేవి కూడా రాకపోతుండే. ఒక రకంగా ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆయన ఒక గౌరవప్రదమైన స్కోర్నే సాధించిండు కేసీఆర్ కూడా. చలో నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి విషయం ముందు పబ్లిక్ కమెంట్స్ ఒకసారి చదువుదాం.